రేపే గురువారం, అలానే రేపు కోజారి పౌర్ణమి కూడా. రేపు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవటం ఖాయం. ఎందుకంటే రేపు ప్రత్యేకమైనటువంటి పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఈ పౌర్ణమి రోజున చేసే ఈ స్నానం అనేది ఖచ్చితంగా మీ ఒంట్లోని దరిద్రాన్ని తొలగిస్తుంది, మీ ఇంట్లో ధనాన్ని కురిపిస్తుంది. అంతేకాదు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కోజారి పౌర్ణమి రోజున చేసే ఏ పూజ అయినా, ఏ పరిహారం అయినా సరే మంచి ఫలితాలను కలిగింపజేస్తుంది. ముఖ్యంగా ఈ కోజారి పౌర్ణమి రోజున కొన్ని పరిహారాలు చేసి కొన్ని నియమాలను పాటిస్తే గనక కోరినంత ధనం వస్తుంది. అంతేకాదు కోట్లకి అధిపతిగా మారిపోతారు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ పౌర్ణమి రోజున కొన్ని మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి. 24 గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణము, ధనం నిలకడగా లేకపోవటం, మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. 100% ఎటువంటి సమస్యలకు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేయండి. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా 24 గంటల్లో పరిష్కారాన్ని పొందండి. ఏకమైనటువంటి పనులు సంధ్యా సమయంలో లేదా చీకటి పడిన తర్వాత చేస్తే గనక లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అతి సులువుగా పొందుతారు. ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత పవిత్రమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు ఈ యొక్క కోజారి పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు అమ్మవారు ఖచ్చితంగా రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు. ఈ రోజున అందుకే రాత్రి సమయంలో కొన్ని పూజలు చేయాలి. ముందుగా ఉదయాన చేసే ఈ యొక్క స్నానంలో ముందుగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని స్నానం ఆచరించి తరువాత లక్ష్మీదేవి పూజను చేస్తే గనక ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో కష్టాలు ఉండవు. స్నానం అనేది మన హిందూ ధర్మాల ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది. స్నానం అనేది మన జీవితంలో నుండి అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ని తొలగిస్తూ ఉంటుంది. అంతేకాదు స్నానం వల్ల మనకు ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉంటాయి. ఒంట్లోని నరదృష్టి కూడా తొలగిపోతుంది. ఇంట్లోని దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు స్నానం అనేది ఖచ్చితంగా మన జీవితంలో నుండి అత్యంత దరిద్రాలను కూడా తొలగిస్తుంది. మన హిందూ ధర్మాల ప్రకారం స్నానానికి ఒక ప్రత్యేక స్థానం కూడా ఉంది. ఈ స్నానం అనేది ఏ సమయంలో ఎలాంటి నియమాలను ఉపయోగించి చేయాలో, ఎలాంటి నియమాలతో చేయాలో కూడా ఎన్నో రకాల శాస్త్ర గ్రంథాలలో స్పష్టంగా తెలుపబడింది. అయితే వాటన్నింటినీ ఈ యొక్క బిజీ లైఫ్లో మనం పాటించకపోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లోనైనా సరే వాటిని గనక మనం పాటించినట్టు అయితే, ఈ యొక్క నియమనిష్టలతో స్నానాన్ని ఆచరించినట్లు అయితే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మనం ఏదైనా పూజ చేయాలి అన్నా, ఏదైనా శుభకార్యం చేయాలి అన్నా ఖచ్చితంగా శుచిగా తలారా స్నానాన్ని ఆచరించి చేయటం మన భారతీయ సంస్కృతి ధర్మాలలో ముఖ్యమైనటువంటిది. ఇలా శుచితో శుభ్రతతో కూడుకున్నటువంటి పూజలు అనేవి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అంతేకాదు ఎప్పుడైనా సరే స్నానాన్ని ఆచరించి శుచిగా దైవభక్తితో ఉండి నియమనిష్టలతో వంటలు చేసినా సరే ఆ వంటల్లో చెప్పలేనంత రుచి కూడా ఉంటుంది. అంతేకాదు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర
నిద్రలేచిన వెంటనే ముందుగా బ్రష్ చేసి వెంటనే స్నానం చేయాలి అంటూ ఉంటారు పెద్దలు. అలా చేసి ఇంట్లో పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని. కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం అలా కుదరడం అనేది సాధ్యం కాకపోవచ్చు. అందుకే కనీసం ఈ యొక్క కోజారి పౌర్ణమి రోజున, ఈ పౌర్ణమి అనేది సామాన్యమైనది కాదు. ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలు ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులను చేస్తూ ఉంటాయి. ఈ పౌర్ణమి రోజు అమ్మవారు భూలోక సంచారం చేస్తారు. అంతేకాదు ఈ పౌర్ణమి రోజుల్లో గవ్వలతో ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గవ్వలతో రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం పాటించినట్లు అయితే మీకు ఎంతటి దరిద్రం ఉన్నా, మీ జాతకంలో చెప్పలేనన్ని దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పౌర్ణమి అనేది అన్ని పండగలకెల్లా ఎక్కువ ప్రాధాన్యత పొందినటువంటిది. ఈ పౌర్ణమిని కొంతమంది పండగతో సమానంగా జరుపుకుంటారు. అయితే దసరా నవరాత్రులు పూర్తయిన తరువాత శరత్ పూర్ణిమ లేదా కోజారి పూర్ణిమ అని పిలుస్తూ ఉంటాము. ఈ యొక్క శరత్ పౌర్ణమి రోజున సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చినటువంటి పౌర్ణమిని కోజారి పౌర్ణమి లేదా శరత్ పౌర్ణమి అని పిలుస్తూ ఉంటాము. అయితే ఈ సంవత్సరం శరత్ పూర్ణిమ అక్టోబర్ 16న వస్తుంది. పౌర్ణమి తిథి అక్టోబర్ 16 బుధవారం సాయంత్రం 6:56 ప్రారంభమవుతుంది. ఇక అక్టోబర్ 17 సాయంత్రం తిథిలో ముగుస్తుంది. అయితే మనం ఏదైనా సరే చంద్రోదయం అంటే ముందుగా వచ్చినటువంటి దానినే పరిగణలోకి తీసుకుంటాము. అయితే ఈ యొక్క పౌర్ణమిని మనం 17వ డేటు అంటే 17వ తారీఖున జరుపుకుంటాము. ఈ శరత్ పౌర్ణమి రాత్రి చంద్రకాంతిలో ఉంచినటువంటి కీర్ని తినటం వల్ల మంచి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు కీర్కి ఒక స్పెషల్ కూడా ఉంది. ఈ పౌర్ణమి రోజు ఏదైనా ఒక మంచి కీర్ని తయారు చేసి దానిని చంద్రకిరణాలు తాకే విధంగా చంద్రకాంతిలో పౌర్ణమి గడియల్లో పెట్టాలి. అలా పెట్టినటువంటి కీర్ అంటే ఏదైతే చంద్రకిరణాలు తాకి ఉంటుందో ఆ కీర్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి మిగతా దానిని ఇంట్లో ఉండే వారంతా కూడా తినటం వల్ల ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయి. అంతేకాదు అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ పౌర్ణమి రాత్రి చంద్రకిరణాలు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి. ఈ సమయంలో పౌర్ణమి కిరణాలు మన శరీరానికి తాకే విధంగా కొంచెం సేపైనా పౌర్ణమి కిరణాలను తాకే విధంగా ఆరు బయట మనం నిల్చుని ఉండటం కానీ వాకింగ్ చేయటం కానీ చేస్తే మనకు ఉండే కుజదోషాలు చంద్రదోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు ఈ కీరు పరమ పవిత్రమైనటువంటిది. అందువల్ల దీనికి అనేక రకాల శక్తులు ఉంటాయి. దైవశక్తిని పొంది ఉంటుంది. అమృతంతో సమానంగా మారిపోతుంది. దానిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తినటం ఎంతో మంచి పుణ్య ఫలితాలుగా భావిస్తూ ఉంటాము. ఇక ఈ పౌర్ణమి రోజు చంద్రుడు తన పూర్తి 16 కళలతో ఉంటాడు అని నమ్ముతూ ఉంటాము. ఈరోజు చంద్రుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కూడా. ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క కిరణాల నుంచి అమృతం వర్షం వస్తుంది అని అంటే అమృతం వస్తుంది అని నమ్ముతూ ఉంటాము. ఇది శరీరానికి శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజు చంద్రుడు అత్యంత శక్తివంతంగా ఉంటాడు. ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలు అనేవి అత్యంత పవిత్రమైనటువంటివి. అందుకే ఈరోజు కీర్ తయారు చేసి సాయంత్రం చంద్రోదయం సమయంలో కాసేపు వెన్నెల తగిలే విధంగా ఆరుబయట పాయసాన్ని ఉంచి ఇలా చేయటం వల్ల చంద్రుడి కాంతి వల్ల కీర్ అమృతంలా మారుతుంది. ఇలా మారినటువంటి ఆ కీర్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో ఉండే వారంతా తినటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు శరత్ పూర్ణిమ రాత్రి చంద్రకాంతిలో కీర్ ఉంచడం వెనుక ఉన్నటువంటి అనేక రకాల నమ్మకాల ప్రకారం ఈరోజు చంద్రుడు రాత్రంతా తన చంద్రకాంతితో అమృతాన్ని కురిపిస్తాడు. శరత్ పూర్ణిమ రాత్రి బహిరంగంగా ఆకాశంలో కీర్ ఉంచడమే
ఈ కీర్ అమృతంతో సమానంగా మారిపోతుంది. ఖచ్చితంగా ఈరోజు ఎవరైనా సరే అంటే ఈ పౌర్ణమి రోజు ఏదో ఒక కీర్ని తయారు చేసి చంద్రకిరణాలు తాకే విధంగా పెట్టి అది ఇంట్లో ఉండే వ్యక్తులు తింటే అమృతంతో సమానంగా మారి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ యొక్క శరత్ పౌర్ణమి రోజున చంద్రకాంతిలో కీర్తో పాటు పాలను కానీ లేదా ఇతర ఏదైనా పాయసాన్ని కానీ ఈ యొక్క చంద్రకాంతి తాకే విధంగా పెట్టి దానిని త్రాగటం వల్ల అమృతంతో సమానంగా మారిపోతుంది అని, అందువల్ల ఒంట్లోని సమస్యలు తొలగిపోతాయని, అంతర్గత బహిర్గత సమస్యలు అన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు. అంతేకాదు అనేక రకాల ప్రయోజనాలు కూడా లభిస్తాయని నమ్ముతూ ఉంటాము. ఈ యొక్క శరత్ పూర్ణిమ రోజు రాత్రి ఆకాశం నుండి అమృతం నిండి కింద అంటే అమృత కిరణాలు భూమిపైన పడతాయని నమ్ముతాము. ఈ అమృత కిరణాలు అనేక వ్యాధులను దూరం చేసే శక్తి కలిగి ఉంటాయి. శరత్ పౌర్ణమి రోజున రాత్రి ప్రతి ఒక్కరూ కూడా కీర్ని ఇంటిపై పైకప్పుపై ఉంచి తింటే ఇంకా మంచిది. అలానే శరీరానికి ఆ కిరణాలు తాకే విధంగా ఆరుబయట నడవటం లేదా నిల్చోవటం చేస్తే ఇంకా మంచిది. అంతేకాదు చంద్ర దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ పౌర్ణమి అన్ని పౌర్ణమిల్లోకెల్లా కూడా విశేషమైనటువంటిదిగా పండితులు చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున చంద్రుడు 16 కళలతో నిండి ఉంటాడు. శరత్ పూర్ణిమ రోజున కోజాగర్ పూర్ణిమ అని కూడా అంటూ ఉంటాము. ఈ రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని సరిగ్గా ఎవరైతే పూజిస్తారో ఆ సమయంలో ఆ లక్ష్మీదేవి ఖచ్చితంగా ఆనందపడుతుంది అని, వారి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని, అలాంటి వారికి సంపద, శ్రేయస్సు, అదృష్టం ఖచ్చితంగా వస్తాయి అని, అమ్మవారు వచ్చేలా దీవెనలు ఇస్తారు అని, అమ్మవారి దీవెనలు లభిస్తాయని నమ్ముతూ ఉంటాము. ఈ శరత్ పూర్ణిమ అనేది ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అంతేకాదు ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమి రోజున చంద్రుడు 16 కళలతో నిండి ఉంటాడు అని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఈ 16 కళలు ఏంటో, అవి వేటిని సూచిస్తాయో అనేక విషయాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ప్రత్యేకమైన పౌర్ణమి రోజున మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలి అంటే, అన్ని రకాల దోషాలు పోయి ఆడవారికి సంపద, సౌభాగ్యం నిండుగా ఉండాలి అన్నా, తమ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు తొలగిపోవాలి అన్నా, ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకొని ఇంట్లో ధూపాన్ని వేసి ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేయటం మర్చిపోవద్దు. ఈరోజు చాలా ప్రత్యేకమైన పౌర్ణమి. అన్ని పౌర్ణమిల్లోకెల్లా కూడా ప్రత్యేక పౌర్ణమి ఈ శరత్ పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజున ధూపాన్ని ఇంట్లో వేసి తరువాత ఉదయాన్నే స్నానం ఆచరించి స్నానం చేసే నీటిలో 2 పాల చుక్కలు వేసుకుంటే చాలు. 7 పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. కోటి పాపాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఈ పాలు కూడా అమృతంతో సమానంగా మారిపోతాయి. తెలిసి తెలియక చేసిన అనేక రకాల దోషాలు, అలానే అనేక రకాల నరదృష్టి, నరఘోష, నకారాత్మక శక్తి వంటి చెడు దోషాలు కూడా తొలగిపోతాయి. చెడు ప్రభావం తొలగిపోతుంది. దుష్టశక్తుల యొక్క చెడు బాధల నుండి కూడా బయటికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో 2 పాల చుక్కలు వేసుకుంటే ఆ నీరు పరమ పవిత్రంగాను, అలానే లక్ష్మీదేవి అనుగ్రహంతోనూ ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా కలుగుతుంది ఆ నీటికి. కనుక ఖచ్చితంగా 2 పాల చుక్కలు వేసుకోండి. పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పాలతో చేసే ఏ పాయసమైనా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ముఖ్యంగా ఈ యొక్క కోజారి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా పాలతో చేసినటువంటి పాయసాన్ని, అలానే పాలు లేదా పాలతో చేసిన కీర్ ఏదైనా చంద్రకిరణాలు తాకే విధంగా పెట్టి తినటం కానీ, ఆ పాలను స్నానం చేసే నీటిలో వేసుకోవటం కానీ చేయటం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. చంద్రుడి యొక్క 16 కళలను ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గు అంటే భూమి మీద ఆనందాలను ఆస్వాదించేవాడు. కీర్తి అంటే 4 దిక్కులలో కీర్తి పొందేవాడు. ఇలా అనంటే తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకునేవారు. లీల అంటే తన మనోహరమైనటువంటి కాలక్షేపాలతో అందరినీ ఆకర్షించేవాడు. శ్రీ కళలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి భౌతికంగా, ఆధ్యాత్మికంగా సంపన్నుడు అవుతాడు అని అర్థం. అలానే అనుగ్రహం అంటే గనక నిస్వార్థమైనటువంటి మేలు చేసేవాడు అని అర్థం.
అలానే ఇష్ణ అంటే దేవుడిలా శక్తివంతుడు అని అర్థం. సత్య అంటే గనక మనల్ని రక్షించడానికి సత్యాన్ని నిర్వహించేవాడు అని అర్థం. జ్ఞానం అంటే నీర్ రక్షణ, అలానే విశేష కళలతో కూడినటువంటిది అని అర్థం. యోగా అంటే మీ యొక్క మనస్సు ఆత్మను ఏకం చేయటం అని అర్థం. ప్రాహ్వి అంటే గనక వినయంతో నిండి ఉన్నటువంటి వారు అని అర్థం. చర్య అంటే తన యొక్క సంకల్పంతో అన్ని పనులను పూర్తి చేసేవాడు అని అర్థం. కాంతి అంటే చంద్రుని యొక్క ప్రకాశాన్ని, సౌందర్య కళలను కలిగి ఉండటం అని అర్థం. విద్య అంటే అన్ని వేదాల జ్ఞానాలతో ప్రావీణ్యం, అలానే విమల మోసం నుంచి విముక్తి కలిగించడం అని అర్థం. ఇలా ఉత్కంఠానికి యుద్ధం, శాంతి రెండింటిలోనూ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిత్వం అని అర్థం. ఇలా చంద్రుని యొక్క 16 కళల మన జీవితంలోని అనేక అంశాలపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి అని నమ్ముతూ ఉంటాము. ఈ కళలు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించినటువంటిది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు కోసం ఈ కళలు చాలా ముఖ్యమైనవి. ఏ వ్యక్తిలోనైనా సరే ఉండే ప్రత్యేక లక్షణాలు కళ అని అంటూ ఉంటారు. మొత్తం కళలు 64గా పరిగణిస్తారు. శ్రీకృష్ణుడు 16 కళలతో పూర్ణంగా సంపూర్ణపడ్డాడు. అదే సమయంలో శ్రీరాముడు 12 కళలకు అధిపతిగా భావిస్తారు. చంద్రుడికి 16 కళలు ఉన్నట్టు శరత్ పూర్ణిమ రోజున చంద్రుడు తన పూర్తి రూపాన్ని చూపిస్తాడని నమ్ముతూ ఉంటాము. ఇలా చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉంటాడు. దాని కిరణాలు అమృత వర్షాన్ని కురిపిస్తాయి. అందుచేత శరత్ పూర్ణిమ రాత్రిపూట కీర్ తయారు చేయటం అనేది ప్రత్యేకం. అయితే ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క శరత్ పూర్ణిమ రోజున కీర్ని తయారు చేసి ఈ విధంగా చేస్తారో, అలానే స్నానం చేసే నీటిలో 2 పాల చుక్కలు వేసుకొని ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారు ఖచ్చితంగా ఐశ్వర్యవంతులుగా మారుతారు. అంతర్గత, బహిర్గతంగా ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. స్నానం అనేది ప్రత్యేకమైనటువంటిది. ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో పవిత్రమైన 2 పాల చుక్కలు వేసుకుంటే ఖచ్చితంగా దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు జీవితం అనేది అద్భుతంగా కూడా మారిపోతుంది. ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున, ఈ యొక్క పవిత్రమైన పూర్ణిమ రోజున ఖచ్చితంగా మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో పవిత్రమైనటువంటి 2 పాల చుక్కలు వేసుకుని స్నానం ఆచరించండి. సంధ్యా సమయంలో ఖచ్చితంగా గుమ్మాన్ని శుభ్రం చేయండి. గుమ్మానికి ఖచ్చితంగా ధూపం వేయండి. గుమ్మం పక్కన దీపాన్ని వెలిగించండి. ఏ పూజ చేసినా రాత్రి సమయంలో చేయండి. రాత్రి సమయంలో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించండి. అమ్మవారికి మల్లెపూల మాలను సమర్పించండి. అలానే అమ్మవారికి సాయంత్రం సమయంలో కీర్ని నైవేద్యంగా పెట్టండి. దానితో పాటు ఈ పౌర్ణమి రోజున గోమాతకు ఏదైనా ఆహారాన్ని పెట్టండి. గుమ్మానికి కలబందను కట్టండి. ఇలా ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేయటం వల్ల ఖచ్చితంగా మీ జాతకంలో ఉండే అన్ని దోషాలు తొలగిపోతాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ ఇంటి తలుపు తడుతుంది. దరిద్రులు కూడా ధనవంతులుగా మారడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున బియ్యం డబ్బాలో 9 వక్కలను వేసినా లేదా 9 గవ్వలను వేసినా సరే ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైన కోజార్ పౌర్ణమి రోజున ఏ విధంగా స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.